నమస్కారం. భాగవతము దశమ స్కంధము. వృషభాసుర సంహారము. ఎవని మూపురం చూచి మేఘాలు పర్వత శిఖరమని భ్రమించి పైన వ్రాలతాయో, ఎవడి రంకె చెవినబడ్డ మాత్రాన గర్భవతులకు గర్భపాతమవుతుందో, ఎవడి కాలి త్రొక్కిడికి ఎగిరే దుమ్ము సూర్యుణ్ణి కమ్ముతుందో, ఎవడు కొమ్ములొడ్డి ఎగజిమ్మితే కొండలు పెల్లగిల్లుతాయో, అటువంటి వృషభాసురుడు సుదీర్ఘమైన వాలంపైకెత్తి అహంకారంతో రంకెలు వేస్తూ నేలను కాలద్రవ్వుతూ కూచి కొమ్ములు సాచి మంద గడగడలాడేటట్లు మహావేగంతో వచ్చి పడ్డాడు. వృషభ రూపం దాల్చిన ధనుజుడు వెంటనంటగా దూడలు ఆవుల కడకు పరుగెత్తిపోయాయి. దూడలు ఆవులు చేరి ఎద్దులలో వచ్చిపడ్డాయి. దూడలు ఆవులు ఎద్దులు ఏకమై గోపకుల దాపునకు చేరాయి. గొల్లలు ఎద్దులు ఆవులు దూడలు చల్లాచెదురు కావడం గోపనాయకుడైన గోవిందుడు పరికించాడు. ఈ తీరున భయంతో పరిభ్రమిస్తూ తాము తమ కాంతలు కృష్ణా కృష్ణా కాపాడమంటూ గోపకులు శౌరిని శరణుజొచ్చారు. దీనులను సంరక్షించువాడును తెల్లతామరల వంటి కన్నులు గలవాడును అయిన స్వామి వారికి అడ్డుపడి దైత్యునితో ఇలా అన్నాడు: ఓరీ వృషభాసురా, బాలురను భామలను పశువులను పారదోలడం పరాక్రమమా? నీ ప్రతాపం చాలించు. నీ బలిమి చూపి భయపెట్టుటకు మేము గోపగోపీజనం కాము. వెళ్ళు. పైకి వచ్చావా? ఈ కృష్ణుడనే భయంకరమైన బెబ్బులి నీ కంఠం ఖండింపకుండా నిన్ను చంపకుండా విడిచిపెట్టదు సుమా. ఇలా రక్కసుణ్ణి ధిక్కరించి గరుడ ధ్వజుడు కరతలంతో భుజమప్పళించి నవ్వుతూ సర్పరాజం వలె భీతి గొలిపే తన హస్తాన్ని సాచి శౌర్యం దీపించగా ఆ దానవుని చెంత నిలబడ్డాడు. అప్పుడు ఆ వృషభాసురుడు గిట్టలతో నేలద్రవ్వుతూ గిరగిర త్రిప్పు తన వాలంగాలికి మబ్బులు విరవిరవిచ్చిపోగా కొమ్ములొడ్డుతూ నిరోధింపరాని స్వరూపంతో కండ్ల నుంచి గుప్పు గుప్పున నిప్పులు రాలుతుండగా శత్రువుల దుర్గర్వం ఉడిపేవాడు తామరరేకుల వంటి కన్నులు కలవాడు అయిన కృష్ణుణ్ణి రివురివున వచ్చి ఎదుర్కొన్నాడు. యాదవులలో మేటి అయిన యశోదానందనుడు వృషభాసురుని రెండు కొమ్ములు పట్టుకున్నాడు. ఏనుగు మరొక ఏనుగును పడద్రోసినట్టు వాణ్ణి 18 అడుగుల దూరం పడనెట్టి వేశాడు. అప్పుడు ఆ నక్తంచరుడు తల్లడిల్లి సొమ్మసిల్లి దేహాన చెమ్మటలు గ్రమ్మగా నేలవ్రాలి తెప్పరిల్లి మళ్ళీ ధనుజమర్దనుడైన జనార్దనుణ్ణి దుర్మదంతో ఢీకొన్నాడు. రాజా విను, అంత యదుసింహుడైన శ్రీహరి ధనుజుని కొమ్ములు పట్టి నేలపై పడగూల్చి కాలితో త్రొక్కిపెట్టాడు. దానవవీరుల ఉత్సాహం అణగారిపోగా దేవతల ఉల్లాసం మితిమీరిపోగా వాని కొమ్ము పెరికి దానితోనే వాణ్ణి చావబాదాడు. బలముడిగి రొప్పుతూ ముక్కుతూ ముక్కున నోట నెత్తురు గ్రక్కుతూ మలమూత్రాలు మిక్కుటంగా విడుస్తూ అసురుడు ఉసురులు కోల్పోయాడు. ప్రజలకు ప్రమోదం కలిగింది. ఇలా వృషభదైత్యుని సంహరించగానే వేల్పులు గుంపులై గోపాలునిపై కుసుమములు వర్షించారు. గోపకులు హర్షించారు. గోపాంగనలు పొంగిపోయారు. గోవిందుడు బలరామునితో మిక్కిలి ఆనందిస్తూ మందకు మరలి వెళ్ళినాడు. అనంతరం ఒకనాడు మహానుభావుడైన నారదుడు కంసుని కడకు వచ్చి అతడితో ఆ కన్య యశోద కన్న కూతురు శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సంభూతుడు. ఆ కన్యే యశోద కన్న కూతురు. శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సంభూతుడు. బలరాముడు రోహిణి కొడుకు. ఆ రామకృష్ణులిద్దరూ నందుని మందలో ఉన్నారు అంటూ అసలు విషయం తెలియజెప్పాడు. ఆ మాటలు ఆలకించి ఆశ్చర్యపడి ఆగ్రహావేశంతో కంసుడు కంపించిపోయాడు. ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నందవ్రజంలో భద్రంగా దాచిపెట్టి మంచి మాటలతో నన్ను వంచాడు. ఈ దిక్కుమాలిన వాణ్ణి ఈ మోసగాణ్ణి పట్టి పరిమార్చడం యుక్తం అంటూ ఖడ్గం చేబూని వెంటనే వసుదేవుణ్ణి చంపడానికి కంసుడు ఉద్యుక్తుడైనాడు. అతణ్ణి చూసి నారద మహర్షి, వసుదేవుని చంపవద్దు, ఇది నీ వంటి వానికి తగదు అని వానిని వారించి దేవలోకానికి తరలిపోయాడు. అంతటితో కంసునికి అలక తీరలేదు. అతడు దేవకీ వసుదేవులను లోహపు సంకెళ్లతో బంధించాడు.
కేసి అనేవాణ్ణి పిలిచి గోకులానికి వెళ్ళి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. తరువాత మంత్రులను, భటులను, మావటివాండ్రను, చాణూరుడు, ముష్టికుడు అనే జట్టులను, సాల్వుడు, కోసలుడు మొదలైన ముఖ్యులను పిలిపించి వారితో ఇలా అన్నాడు: ఎందైనను నన్నెదిరించి పోరాడడానికి ఇంద్రాదులకు సైతం శక్తి చాలదు. బలరామకృష్ణులు అనే మదించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారట. కదన భూమిలో కంసుణ్ణి చంపుతామంటూ బీరాలు పలుకుతున్నారట. మీరు ఈ వింత మాటలు విన్నారా? జట్టిపోరు ఏర్పాటు చెయ్యండి, మల్లరంగానికి 4 వైపులా మంచెలమర్చండి, పురప్రజలు వచ్చి చూస్తారు, నగరం నలుమూలలలో ఈ సంగతి చాటండి. ఓ చాణూర ముష్టికులారా, మీరు చాతుర్యంతో మల్లయుద్ధం సల్పగల దిట్టలు, గొప్ప శౌర్య ప్రతాపాలు గలవారు, జట్టులలో జగజ్జట్టులై పెంపుగన్నవారు. పట్టణ ప్రజలు ప్రశంసింపగా మల్లయుద్ధంలో ఆ రామకృష్ణులను మట్టుబెట్టి నాకు ప్రీతిపాత్రులు కండి. ఓరీ మావటి, ఇలారా, ఆ గోపాలకులు మన భవనద్వార సమీపంలో ఉన్న ఆలాన స్తంభం వద్దకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించు. చెక్కిళ్ల మీది మదజలధారల సౌరభాల చేత గండు తొమ్మిదల పిండును ఆశగొలిపి ఆకర్షించే కువలయాపీడ గజరాజాన్ని అదలించి వారి మీదికి ఢీ కొలుపు. చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చెయ్యాలి. రుద్రుడికి ప్రీతిగా జంతుబలులు గావించండి. ఈ విధంగా కంసుడు తన వాళ్లనందరినీ ఆయా పనులకు పురిగొల్పి యాదవులలో ఉత్తముడైన అక్రూరుణ్ణి పిలిపించాడు. అతడి చేయి తన చేతితో పట్టుకొని ఇట్లన్నాడు: క్రూరకృత్యాలకు జరగకుండా మనుగడ సాగించడం వల్లనే అక్రూరుడు అనే సార్థకనామం నీకు తగిపోయింది. నీతో కలిసిమెలిసి నెయ్యం చెయ్యవచ్చు, నీవు కోపం లేనివాడివి. నందవ్రజంలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో ఉద్యుక్తులవుతున్నారట. ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు. వేల్పులు నాకు భయపడి వేడుకోగా విష్ణువు యదువంశమందు వసుదేవునకు కృష్ణుడై జన్మించాడని ఒక మాట విన్నాను. కాబట్టి నీవు నందాదులైన గొల్ల పెద్దలకు చెప్పి ఒప్పించి కప్పంగైకొని ధనుర్యాగం చూడడానికి రండని వారిని పిలుచుకొని రావాలి. నా ఇంటనున్న కువలయాపీడమనే కుంజరరాజం తన దంతాగ్రాలతో కొండలను కూడా కూలదోస్తుంది. కోపంతో ఢీకొన్నప్పుడు నిండు మగటిమితో దండధరుణ్ణి సైతం క్రిందపరుస్తుంది. బ్రహ్మాండాలను కూడా కదిలించే శక్తి దానికున్నది. అటువంటి గజరాజానికి బలరామకృష్ణులను ఢీకొని చీల్చి చండాడడానికి క్షణకాలం పట్టదు. ఒకవేళ అది వారిని మ్రందించలేకపోతే అక్రూరా విను. చాణూరుడు, ముష్టికుడు సభలలో గణింపదగిన మల్లవీరులు. బలసంపదలో వారు ప్రభంజనుణ్ణి సైతం మెచ్చరు. బాహాబాహీ కథనంలో కడు నేర్పు గలవారు. వారు బలరామకృష్ణుల బలాధిక్యం ఏమాత్రం సహించరు. పోరాటంలో ప్రాణాలు తోడి వారిని తెగటారుస్తారు. ఇది ముమ్మాటికి యథార్థం. రామకృష్ణులిద్దరూ నేలకూలిన వెంటనే వసుదేవుడు మున్నగు ప్రముఖులను హతమారుస్తాను. సాహసంతో వృష్ణి, భోజ, దశార్హ వంశజులైన వీరులను పరిమారుస్తాను. రాజ్యాభిలాష గలవాడు, ముసలివాడు, దుర్మార్గుడు అయిన మా తండ్రి ఉగ్రసేనుణ్ణి నిర్మూలిస్తాను. మా పినతండ్రి అయిన దేవకుణ్ణి కడముట్టిస్తాను. ఇంకా మిగిలిన శత్రువులను పిలుకుమారుస్తాను. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు మొదలైన నా చెలికాండ్రతో కూడి ఈ ధరావలయాన్ని పరిపాలిస్తాను. ధనుర్యాగమనే మిషతో శీఘ్రంగా నీవు వసుదేవతనయులను ఇక్కడకు పిలుచుకొనిరా. పో, పగవారి గుట్టు భేదించాలి, విరోధులను వృద్ధి కానీయరాదు. కంసుడి మాటలు విని అక్రూరుడు ఇలా అన్నాడు: రాజా, నీవు ఆజ్ఞాపిస్తే వెళ్లకుండా ఉండగలనా? యథార్థం ఆలోచిస్తే నరులు తమ శక్తి ఎట్టిదో, దైవశక్తి ఎలాంటిదో కొంచెమైనా గ్రహించలేరు. తమ బుద్ధికి తోచిన విధంగా పట్టుదలతో ప్రవర్తిస్తుంటారు. కాదనడానికి వీలు కాదు. విధి నిర్ణయం తప్పించటం ఎవరితరమూ కాదు. నేను వెళ్ళి నీ విరోధి పుత్రులను ఇక్కడకు తీసుకొని వస్తాను అని పలికాడు అక్రూరుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.